హాయ్ అండి, అందరికీ నమస్తే. ఏంటని చూస్తున్నారా? ఏంటో చెప్పుకొని చూద్దాం. తెలియట్లేదా? మటన్ లివర్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం వీడియో అంతా చూశాక ఇలా ఎంతమంది తింటారో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఇలా తింటానన్నమాట. ఇప్పుడు కాదు కానీ ఒకప్పుడు మా డాడీ సూపర్గా చేసి ఇచ్చేవాడు ఇలా. ఇప్పుడైతే ఎప్పుడో ఒకసారి ఇలా తినాలనిపిస్తుంది. మా పిల్లలకైతే పెడుతున్నాను. సూపర్గా ఉంటుందండి, ట్రై చేయండి. ముందుగా అయితే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్నాను. అలాగే మిరియాల పొడి కొద్దిగా, కారపొడి కొద్దిగా, సాల్ట్ కొంచెం తగినంత వేసుకొని బాగా ఒకసారి కలుపుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మటన్ లివర్ ఇలా చేసుకున్నారంటే ఒకప్పట్లో తినేవాళ్ళు. ఇప్పుడు ఎవరు తింటున్నారో తెలియట్లేదు నాకైతే. నేనైతే అప్పుడప్పుడు ఇలా తింటూ ఉంటాను తెచ్చుకున్నప్పుడు. ఇప్పుడైతే లెమన్ అయితే హాఫ్ దబ్బా అయితే పిండేసుకుంటున్నానండి. ఇందులో ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది. ఎంతమంది ఇలా తింటారు? నేను చిన్నప్పుడైతే మా డాడీ ఇలా అలవాటు చేశాడనమాట. ఎప్పుడన్నా ఇలా మటన్ లివర్ తెచ్చినప్పుడు కొన్ని పీసులు అలా కాల్చి ఇచ్చేవాళ్ళు నాకే కాదు మా తమ్ముడికి చెల్లెలకు కూడా. బాగా తినేవాళ్ళం అన్నమాట ఇష్టంగా మేము. ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు చాట్ మసాలా కూడా వేసుకుంటున్నాను. అది కూడా కలిపేసుకుందాం బాగా. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి మటన్ లివర్ తీసేసుకున్నాను, నీట్గా కడిగి పెట్టేసుకున్నాను. కొన్ని ముక్కలు మాత్రమే మిగిలింది నేను కర్రీ చేసుకుని ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను. చూడాలనుకున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళైతే వీడియో చూసేసేయండి. ఇప్పుడు మనం కలుపుకున్న ఇంగ్రీడియంట్స్ అంతా కూడా ఇలా ముక్కల మీదకి వేసుకొని బాగా అన్నిటికి పట్టేట్టుగా కలిపేసుకుంటున్నాను. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. అన్ని ముక్కలకి కూడా సమానంగా పట్టేట్టుగా కలుపుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేసామంటే తునిగిపోతాయి ముక్కలు అనేటివి. లివర్ చాలా మెత్తగా ఉంటుంది కదండి. ఇలా లేసుగా అలా అలా మొత్తం ముక్కలకంతా పట్టేట్టుగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ అలా పక్కకు పెట్టేసుకున్నామంటే బాగా అంతా కూడా ఊరుతుంది ముక్క లోపలికి. దీనికి కాంబినేషన్ అయితే నేను పచ్చిమిరపకాయలు అలాగే ఒక ఆనియన్ కట్ చేసుకున్నానండి. ఇలాంటి స్టిక్ ఒకటి తీసుకుంటున్నాను. దీనికి లైట్గా అలా ఆయిల్ అప్లై చేసుకొని ఒక్కొక్కటి గుచ్చుకుంటున్నాను. చూడండి, ఒకప్పట్లో అయితే పొయ్యి ముట్టించేవాళ్ళు కదండి. ఊరిలో అంతా విలేజెస్లో పొయ్యిలో కాల్చుకొని తినేవాళ్ళు. ఇప్పుడైతే స్టవ్ మీద అంటే కొంచెం కష్టమే అవుతుంది. ఇందులో ఒక్కొక్కసారి వాటర్ ఎక్కువ అనేది వస్తుంది లివర్లో. అదంతా మళ్ళీ కారుతూ ఉంటుందని తినడం తగ్గించేసామన్నమాట. అంటే మళ్ళీ పని పడుతుందని చెప్పి. అయినా సరే 1-2 ముక్కలన్నా ఇలా కాల్చుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా మంచిది కదండి మటన్ లివర్ అనేది. మటన్ లివర్ అనేది హెల్త్కి చాలా మంచిది. ఇందులో ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ B12, పొలేట్, కాపర్, జింక్ వంటి పోషకాలు అనేటివి చాలా ఉన్నాయి. హెల్త్కి మంచిది. ఇదిగోండి, స్టవ్ వెలిగించేసుకుంటున్నాను. ఇప్పుడు వాటిని బాగా కాల్చుకుందాం. చూసారా, ఇలా అన్నమాట. స్టవ్ మీద కన్నా కూడా ఇంట్లో పొయ్యి ముట్టించేట్టుగా ఉంటే కానీ అలా దాని మీద కాల్చుకుంటే ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది. అది బాగుంటుంది అనమాట. నేనైతే ఇలా కాల్చుకుంటున్నాను. మటన్ లివర్లో అధికంగా ఉండే ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుందండి. ఇంకా ఇది ఆక్సిజన్ రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు తీసుకెళ్తుంది. రక్తహీనత ఉన్నవారికి ఇది చాలా ముఖ్యంగా పనిచేస్తుంది అన్నమాట. చాలా మంచిది. ఇది కర్రీ చేసుకొని తిన్నా కూడా హెల్త్కి ఇంకా చాలా మంచిదన్నమాట. ఉడకబెట్టుకొని తిన్నా కూడా. ఇవైతే 1-2 ముక్కలు అయితే ఇలా తినచ్చు. మొత్తం ఎక్కువ క్వాంటిటీ తినాలనుకుంటే కానీ ఉడకబెట్టుకొని తింటే మంచిది. చూసారా, బాగా కాల్చుకున్నాను కదా చుట్టూ కూడా. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇలా ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతమంది ఇలా తిన్నారు? 90s 80s వాళ్ళకైతే ఇంకా బాగా తెలుసుంటుంది వీటి గురించి. ఎంతమంది తిన్నారు నాకైతే కామెంట్ చేయండి. నా వీడియోకి లైక్ కొట్టండి. నచ్చుంటే
ఇప్పుడు మిగిలిన ముక్కలు కూడా అదే విధంగా పెట్టి కాల్చుకునేసాను. చూడండి, చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. చూసారు కదండి. మటన్ లివర్ తెచ్చినప్పుడు అమ్మ ముక్కలు కట్ చేసి ఇస్తే డాడీ ఇలా కాల్చి ఇచ్చేవాడనమాట. పొలం దగ్గర పచ్చటి పొలాల్లో ఇలా కాల్చుకొని ఆ స్మెల్ అబ్బా చాలా బాగుంటుంది తింటూ ఉన్నామంటే. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ఇలా కాల్చుకొని ఎంతమంది తింటారన్నది నాకైతే వీడియో కాదు, కామెంట్ చేయండి. బాగుందా? మీకు నచ్చిందా? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చుంటే. కానీ రెడీ అయిపోయింది. నాకైతే ఎప్పుడెప్పుడు తిందామా అని ఉందన్నమాట. పిల్లలకు కూడా పెట్టేస్తాను, వాళ్ళు కూడా బాగా తింటారు. ఇలా చేసి ఇచ్చామంటే 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది అనమాట. ఎక్కువ టైం కూడా పట్టదు. లోపలంతా కూడా బాగా కాలింది, చూసారా? చూడండి, బాగా కాలింది కదండి. లోపల మెత్తగా ఉంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి.